హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 2 చూసేద్దాం. అమ్మా, నేను మన ఫ్యామిలీ పేరు చెప్పుకోనో లేదా డాడీ పేరు చెప్పుకోనో ఎదగాలి అనుకోవడం లేదు. నా కాళ్ళ మీద నేనే నిలబడాలి అనుకుంటున్నాను. ఎవరో ఏదో అంటారు అని భయపడి నా ఇష్టాలను నేను వదులుకోలేను. ప్లీజ్ అమ్మా, నాకు అడ్డుపడకు అని చెప్పేసిన ఆద్య బయటకు వెళ్ళిపోతుంది. ఇటు మన హీరో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన మొబైల్ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి చూస్తాడు. ఆ కాల్ కృష్ణుడి కావడంతో లిఫ్ట్ చేసి, హలో సార్, ఎలా ఉన్నారు? అయినా ఇలా సడన్గా గుర్తువచ్చామేంటి? అసలే మీరు పెద్ద హీరో కదా, అందులోని ఇప్పుడు కొత్తగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయినా సరే ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ కాల్ చేయడం రియల్లీ గ్రేట్ సార్ అని అంటాడు రిషి. రిషి అండ్ క్రిష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య సీక్రెట్స్ అస్సలు ఉండవు. క్రిష్ మంచి ఫేమ్‌లో ఉన్న హీరో అయినా అతనికి రిషి అంటే చాలా ఇష్టం. రిషి సింప్లిసిటీ వల్ల వాళ్ళు అలా కనెక్ట్ అయిపోయారు. క్రిష్ మాట్లాడుతూ, "నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు తెలుసా? అయినా ఇప్పుడైనా నేనే నీకు కాల్ చేశాను. నువ్వు కాదు. అది గుర్తుపెట్టుకో" అని అంటాడు. సర్లే, అది వదిలే కానీ అసలు ఎందుకు కాల్ చేశావిప్పుడు? నాతో ఏమైనా పని పడిందా? అంటే ఏంటి? ఏదైనా పని ఉంటేనే నేను నీకు కాల్ చేస్తానా? ఆహా! అలా కాదు క్రిష్. నేను జస్ట్ నార్మల్‌గానే అడిగాను. చెప్పు. నువ్వు నార్మల్‌గా అడిగినా అదే నిజంలే. ఇప్పుడు మాత్రం పని పడే కాల్ చేశాను అని నవ్వుతూ చెప్తాడు క్రిష్. ఆ మాటలకి క్రిష్ కూడా నవ్వేస్తూ, సరే ఏంటా పని అని అడుగుతాడు. ఏమీ లేదు, అలా మాల్‌కి వెళ్దాం. వస్తావా? సరే క్రిష్, వస్తాను. నాకు లొకేషన్ షేర్ చెయ్యు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రిషి. షాపింగ్ మాల్‌లో. హాయ్ రిషి. హాయ్ క్రిష్, హౌ ఆర్ యూ? అంటూ ముందుకు వెళ్ళి ఫ్రెండ్లీ హగ్ చేసుకుంటాడు రిషి. ఐ యామ్ ఫైన్ రిషి. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైపోయింది కదా మనం కలిసి. అవును క్రిష్. అన్నట్లు బాబీ ఎలా ఉన్నారు? చెప్పపెట్టకుండానే పెళ్లి చేసేసుకున్నారు. కనీసం ఇప్పటికైనా మా బాబుని చూపిస్తారా? లేదంటే అందరిలాగే మాకు కూడా సీక్రెట్‌గానే ఉంచుతున్నారా? రిషి మాటలకి క్రిష్ నవ్వుతూ, తప్పకుండా రిషి. నీకు చూపించకుండా ఎలా ఉంటాను చెప్పు? ఈరోజే మీ వదినని నీకు పరిచయం చేస్తా. అవునా? అంటే ఇప్పుడు బాబీ కూడా వచ్చారా? ఆ విషయం ముందే చెప్పాలి కదా క్రిష్. ఫస్ట్ టైం వదినని ఇలా వట్టి చేతులతో మీట్ అయితే ఎలా? కామ్ రిషి. తను లంచ్‌కి వస్తా అంది. తను రావడానికి ఎలాగో ఇంకో గంట పడుతుంది. మనం ఈలోపు తన కోసం ఏదైనా షాపింగ్ చేద్దాం. నేను కూడా మీ వదినతో మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం బయటికి రావడం. నాకు అస్సలే షాపింగ్‌లో అంత అనుభవం లేదు. సో, మనం లోపలికి వెళ్ళి ఏమైనా తీసుకుందాం అని చెప్తూ లోపలికి నడుస్తాడు క్రిష్. అలాగే క్రిష్ అంటూ రిషి కూడా క్రిష్‌ని ఫాలో అవుతాడు. వాళ్ళ ఇద్దరూ ఫేమస్ హీరోలవ్వడంతో వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదు అని ఫేస్‌కి మాస్క్, ఇంకా తలకి క్యాప్ అండ్ గాగుల్స్ పెట్టుకొని లోపలికి వెళ్తారు. వీళ్ళు ఇద్దరు అలా వస్తుంటే అందరూ వీళ్ళ వైపుకే చూస్తూ ఉన్నారు. ఫేస్ కవర్ చేసుకోవడం వల్ల వాళ్ళని ఎవరు గుర్తుపట్టడం లేదు కానీ, వాళ్ళ పర్ఫెక్ట్ బాడీ షేప్‌తో రాయల్‌గా నడుస్తూ ఉంటే చూపు తిప్పుకోలేకుండా వాళ్ళనే చూస్తూ నిలబడ్డారు చుట్టూ ఉన్నవాళ్ళు. అబ్బాయిలేమో జెలసీగా చూస్తుంటే, అమ్మాయిలేమో ఆరాధనగా చూస్తున్నారు. రిషి వాళ్ళు మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా వెళ్లి షాపింగ్ చేసుకున్నారు. ఒక అరగంట తర్వాత ఒక అమ్మాయి మామూలు క్యాబ్‌లో నుండి దిగి ఆ మాల్‌లోని ఫుడ్ సెక్షన్ వైపుకి వెళ్తుంది. అప్పుడే క్రిష్ ఇంకా రిషి కూడా షాపింగ్ ముగించుకొని అక్కడికి వస్తారు. ఆ ముగ్గురు సైలెంట్‌గా ఎవరికి ఎవరు తెలీదు అన్నట్టుగా ఒక ప్రైవేట్ క్యాబిన్‌లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక క్రిష్ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ తన చేయి పట్టుకొని రిషి వైపుకి చూస్తూ షీ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ నైనా అని పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ క్రిష్ వైపుకు చూస్తుంది. వాళ్ళు అలా ఉండగానే హాయ్ బాబీ, బాగున్నారా అని అడుగుతాడు రిషి. హా రిషి, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇదిగోండి బాబీ, ఇలా ఉన్నాను అని పైకి లేచి నిలబడి తనని తాను నయనకి చూపిస్తూ చెప్తాడు రిషి. నయన చిన్న చిరునవ్వుతూ, క్రిష్ ఎప్పుడు నీ గురించే చెబుతూ ఉంటాడు రిషి. మీరు మంచి ఫ్రెండ్స్ అంట కదా అని అంటుంది. ఆ మాటకి రిషి అండ్ క్రిష్లు కూడా నవ్వేస్తారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే బేరర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేసి వెళ్తాడు. తర్వాత లంచ్ పూర్తి చేసుకొని బయటికి వస్తారు ఆ ముగ్గురు. అప్పుడే ఎక్కడి నుండి వచ్చారో ఏమో తెలీదు కానీ ఒక్కసారిగా రిపోర్టర్స్ వచ్చి ఆ ముగ్గురిని చుట్టుముట్టారు. క్రిష్ నైనాని హగ్ చేసుకొని తన ఫేస్ రిపోర్టర్స్‌కి కనిపించకుండా అతను వేసుకున్న క్యాప్ తీసి ఆమెకు వేసి చుట్టూ చూస్తాడు. అప్పుడు రిషికి వాళ్ళని అక్కడి నుండి ఎలా బయటకి పంపించాలా
రిపోర్టర్స్ నుండి ఎలా వాళ్ళని సేవ్ చేయాలా అని చూస్తూ ఉంటాడు. క్రిష్, నైనా ఇద్దరిది సీక్రెట్ మ్యారేజ్. ఇంకా ఎవరికీ ఈ విషయం తెలీదు. దగ్గరి వాళ్ళకి తప్ప. అందుకే రిషి ఇప్పుడు ఏం చెయ్యాలా అన్నట్టుగా చుట్టూ చూస్తాడు. అప్పుడే అటు పక్కగా ఒక అమ్మాయి రావడం చూసి తన చెయ్యిని పట్టుకొని దగ్గరికి లాగి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన రిపోర్టర్స్ క్రిష్ గురించి వదిలేసి రిషి వాళ్ళని ఫోటో తీయడంలో బిజీగా ఉంటారు. వాళ్ళు తమను పట్టించుకోవడం లేదు అని గమనించిన క్రిష్ నైనని తీసుకొని కార్ పార్కింగ్ వైపు వెళ్ళి కార్లో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. క్రిష్ వాళ్ళు వెళ్ళగానే రిషి కూడా ఆ అమ్మాయిని తీసుకొని ఫాస్ట్‌గా కార్ పార్కింగ్ వైపు వెళ్తాడు. రిపోర్టర్స్ వాళ్ళకి మంచి మసాలా న్యూస్ దొరకడంతో సంతోషంగా ఉన్నారు. కార్‌లో రిషి ఆ అమ్మాయితో "సారీ మిస్, ఐ యామ్ సో సారీ. నేను ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. ఇలా అనడం కరెక్ట్ కాదు. కానీ ఇది నా మిస్టేక్. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డ్. మీకు ఎప్పుడు ఏ అవసరం పడినా సరే మొహమాట పడకుండా కాల్ చేయండి. ఇందులో నా మేనేజర్ నెంబర్ ఉంది" అని చెప్పి తనని ఎక్కడ డ్రాప్ చేయాలో కనుక్కొని అక్కడ దింపి తనకి మళ్ళీ ఒకసారి జరిగిన దానికి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన ఆద్య పాప పాపం అసలక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అలానే వెళ్తున్న కారు వైపుకి బొమ్మలా నిలబడి చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.